వెల్కమ్ టు త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఐపీఈ మార్చ్ 2024 పేపర్ని ఎనలైజ్ చేద్దాం. సో మనందరికీ తెలుసు, ఈ ఐపీఈ మార్చ్ 2024 ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సెట్ 1 పేపర్ వచ్చింది. సో ఈ పేపర్లో ఏ క్వశ్చన్స్ అడిగారు, ఎలాగ చాప్టర్ వైజ్ అనాలిసిస్ ఏంటన్నది ఒకసారి చూద్దాం. ఇది మనకి కెమిస్ట్రీ పేపర్. ఇది మనకి కెమిస్ట్రీ పేపర్. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, వై లిథియం సాల్ట్స్ ఆర్ మోస్ట్లీ హైడ్రేటెడ్? వై? వాట్ ఈజ్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్? విచ్ ఆక్సైడ్స్ కాజ్ యాసిడ్ రైన్? వాట్ ఈజ్ ఇట్స్ pH value? Then fourth one is state Dalton's law of partial pressures, and fifth one is related to empirical formula and molecular formula. And sixth one is what is meant by ionic product of water? What happens when magnesium metal is burnt in air? So the eighth one is what are intensive and extensive properties? State third law of thermodynamics. Next 10th one is how do you prepare ethyl chloride from ethylene? So మనకి ఈ సెక్షన్ ఏ చూస్తే కనుక ఖచ్చితంగా మనం 9 క్వశ్చన్స్ అయితే 9 క్వశ్చన్స్ ఈజీగా ఒక యావరేజ్గా చదివే కుర్రవాడు కూడా పిల్లోడు కూడా మనకి స్టూడెంట్ కూడా ఖచ్చితంగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మోస్ట్ ప్రాబబ్లీ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో మనకు అడిగిన క్వశ్చన్సే. అదేవిధంగా సెక్షన్ బి తీసుకుంటే కనుక deduce Boyle's law and Charles law from kinetic gas equation. Then balancing of redox reaction in acidic medium by ion electron method. Next, hybridization PCl5. తర్వాత what is hydrogen bond? Different types of hydrogen bond. This is the 14th question. 15th one is KP-Kc relation. Then 16th one is utility of hydrogen as a fuel. Then 17th one is what is explain the Borax bead test. And 18th one is explain the differences in properties of diamond and graphite in the basis of their structure. Then next one is 19th one is Bohr's theory and hydrogen spectrum regarding the various lines in hydrogen spectrum. Next one is 20th one is IE1, IE2, ionization energy. Why I2 is greater than I1, factors affecting ionization energy. Then 21st question is related to acetylene. How does it react with water and ozone? సో మనకి ఒక్కసారి ఈ 4 మార్క్స్ తీసుకుంటే కనుక స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు, స్టాయిక్యోమెట్రీ నుంచి ఒకటి వచ్చింది, అలాగే కెమికల్ బాండింగ్ నుంచి 2 క్వశ్చన్లు, ఒకటి PCl5, రెండోది హైడ్రోజన్ బాండ్. దెన్ కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి KP-Kc మధ్య ఒక ఈక్విలిబ్రియం నుంచి డెరైవ్ చేయటం. తర్వాత తీసుకుంటే హైడ్రోజన్ ఇట్స్ కాంపౌండ్ నుంచి యూటిలిటీ ఆఫ్ హైడ్రోజన్ యాజ్ ఏ ఫ్యూయల్. తర్వాత వచ్చేసరికి 13th గ్రూప్ నుంచి ఈ బొరాక్స్ బీడ్ టెస్ట్, 14th గ్రూప్ నుంచి డైమండ్ అండ్ గ్రాఫైట్. సో మనకి ఈ 2 మార్క్స్ వీడియోస్లోను ఎస్ఐల్లోను కూడా మనం సెవరల్ టైమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. గ్రూప్ 13, 14 అండ్ ఎస్ బ్లాక్ హైడ్రోజన్ కాంపౌండ్స్ ఈ థర్మోడైనమిక్స్ నుంచి మనకి 4 వస్తుందా 2 వస్తుందా ఖచ్చితంగా చెప్పలేమని ఈ 2024 ఐపీఈ మార్చ్ 2024 పేపర్ తీసుకుంటే కనుక హైడ్రోజన్ కాంపౌండ్స్ నుంచి ఒక 4 మార్క్స్ వచ్చింది, గ్రూప్ 13 ఎలిమెంట్స్ నుంచి ఒక 4 మార్క్స్ వచ్చింది, అండ్ గ్రూప్ 14 ఎలిమెంట్స్ నుంచి ఒక 4 మార్క్స్ వచ్చింది. ఎస్ బ్లాక్లో గ్రూప్ 1 నుంచి 1-2 మార్క్, అలాగే గ్రూప్ 2 ఎలిమెంట్స్ ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ నుంచి ఒక 2 మార్క్స్ వచ్చింది. థర్మోడైనమిక్స్ నుంచి 8th and 9th క్వశ్చన్స్ కవర్ అయింది. సో మనకి ఎస్ఐలు కూడా RSIs నుంచే కవర్ అయింది. సో మనకి యావరేజ్గా ఒక నార్మల్గా చదివే పిల్లోడు తీసుకుంటే కనుక ఒక అబవ్ యావరేజ్ పిల్లోడు తీసుకుంటే కనుక 58 మార్కులకి అయితే పేపరు డెడ్ ఈజీగా ఉంది. మనకి ఖచ్చితంగా ఏమన్నా కొంచెం బాగా చదివే పిల్లలు అయితేనే మనకి హౌ డూ యూ ప్రిపేర్ ఇథైల్ క్లోరైడ్ ఫ్రమ్ ఇథిలిన్ అన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్ చేయగలరు. మిగిలినవన్నీ కూడా మనకి మోస్ట్ స్టాండర్డ్ క్వశ్చన్సే. సో ఇది ఫస్ట్ ఇయర్ పేపర్. ఇదే పేపర్ మనకి తెలుగు మీడియంలో కూడా
సో ఓవరాల్ గా మనకి పేపర్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఇయర్ పేపర్ చాలా డెడ్ ఈజీగా వచ్చింది. సో ఇది ఒక మినిమం ఒక 58 మార్కులు అయితే ఖచ్చితంగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.